బాలు మీనాని ఆట పట్టిస్తూ అత్తయ్య గారు మీనా కర్రీ రెడీ అయిందా లేదా అన్నట్టు చమత్కారం చేస్తూ ఉంటాడు. ఇక ఇంటి పక్కన వాళ్ళైతే చూసావా మీనా మీ ఆయనకి చమత్కారంలో సరసాలంటే ఇవే అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇంకా మీనా నవ్వుకుంటున్నట్టు తన దగ్గరికి వెళ్తుంది. ఇక రండి బాబు భోజనం చేద్దామంటే హడావిడిగా వెళ్తాడు. అత్తయ్య గారు కడుపులోని చేపల కూర కావాలి కావాలి అంటున్నాయి అత్తయ్య గారు, త్వరగా పెట్టేసేయండి తినేద్దాము, సుమతి రండి అన్నట్టు అందరినీ కూర్చొని పెడతాడు. ఇక మీనాకేమో టెన్షన్ ఇస్తూ ఉంటుంది. ఈయన ఎప్పుడు మందు తాగుతూ తింటాడు కదా, ఇక్కడ ఈ మందు బాటిల్ ఏమైనా తెచ్చుకున్నాడో ఏమో అన్నట్టు టెన్షన్ పడుతూ ఉంటే బాలు నేను ఇక్కడే తింటానన్నట్టు చెప్తూ ఉంటాడు. పైకెళ్దాము డాబా మీద తిందు అన్నా కూడా ఇక అందరితో పాటు కలిసి కూర్చొని తింటూ ఉంటాడు. ఇక అందరితో మాట్లాడుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటే ఇక చేపల కూర తిని ఒక్కసారిగా మైమర్చిపోయి కామ్గా ఉండిపోతాడనమాట. అత్తయ్య గారు ఎంత బాగా చేశారు అసలు ఈ కూర, మీ అమ్మాయికి కూడా నేర్పించవచ్చు కదా, ఇంత ఇంత ఉప్పేసి కళ్ళల్లో ఉన్న కారం అంతా కూరలోనే వేసినట్టు చేస్తుంది అని అయితే అంటూ ఉంటే, మీనానే చేసింది బాబు ఈ కూర అనడంతో అవునా పర్లేదులే అయితే అని అయితే చెప్తూ ఒక్కసారిగా పొరమాలుతుందన్నమాట తింటూ ఉంటే బాలుకి. ఇక పార్వతమ్మ కంగారు పడిపోయి తల తడుతుంది, నీళ్లు తాగిస్తుంది, వెనకాల వీపుని సర్దుతూ ఉంటుంది. ఇక ఆ ప్రేమను చూసి బాలు చాలా బాధపడుతూ ఉంటాడు. తనని అలా ఎప్పుడు పొలమాలినా కూడా తనకి తట్టడానికి కానీ, ఏం కాదు అని చెప్పడానికి కానీ ఎవ్వరు తన పక్కన ఉండరు కదా. వాళ్ళ అమ్మ కూడా తనని అసలు పట్టించుకోదు కదా. తన అమ్మ దగ్గర దొరకని ప్రేమ మీనా కుటుంబంలో దొరికేసరికి బాలు కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడు. ఏంటి తినేటప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నావు అని మీనా అంటూ ఉంటే, ఏం లేదులే అని చెప్తూ వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు దున్నపోత మీద వర్షం కురిసినట్టే అసలు ఈ టైంలో తాగేసి వస్తావు, ఈ టైంలో అన్నం కావాలా నీకు అన్నట్టు ఎప్పుడు తినేటప్పుడే మీ బాలుని తిడుతూ ఉంటుంది ప్రభావతి. అవన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు బాలు. సత్యం ముందే చెప్తాడు బాలుకి, నువ్వెప్పుడు చూడని ప్రేమలు బంధాలు నీకు ఆ ఇంట్లో దొరుకుతాయిరా అని చెప్పిన మాట బాలు విషయంలో వాస్తవమే అయ్యింది.